మరికొద్ది సేపట్లో సొదొమ గొమొర్రా దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది, అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతుంది అని తెలిసినప్పటికీ కూడా లోతు సొదొమను విడిచిపెట్టి బయటికి రావడానికి ఇష్టపడట్లా. ఇంకా నువ్వు ఎక్కడ ఉంటే నీవు నీ బిడ్డలు అందరూ మరణిస్తారు, లేచి నీ ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తు అని చెప్పినప్పటికీ కూడా సొదొమను విడిచి బయటికి రావడానికి తడువు చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాసిందండి. ఇంతకాలం తన సంపాదించుకున్న సంపద అంతా సొదొమలోనే ఉంది కాబట్టి సొదొమను విడిచి బయటికి రాలేకపోతూ ఉన్నాడట. 10 నిమిషాల్లో నువ్వు చనిపోతావు, నీ ప్రాణాలు పోతాయే అని తెలిసినా కూడా ఆ పాపిష్టి ప్రదేశాన్ని వదిలిపెట్టి బయటికి రావడానికి ఇష్టపడట్లేదండి. ఈరోజు ఎంతమంది ఇటువంటి స్థితిలో లేరు? దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది, దేవుని ఉగ్రత ఈ భూమి మీదకు దిగిరాబోతుంది అని తెలిసినప్పటికీ కూడా దేవుడి గురించి ఆయన కార్యాల గురించి పట్టించుకోకుండా లోకం మత్తులో మునిగిపోయి కళ్ళు మూసుకొని విచ్చలవిడిగా జీవించే వ్యక్తులు నేడు ఎంతమంది లేరు? సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు విచ్చలవిడితనం చూస్తే మీకు అర్థం కావట్లేదా? దేవుని రాకడ అత్యంత సిద్ధంగా ఉందని. అయినప్పటికీ కూడా మనిషి దేవుణ్ణి మరిచి ఆయన ఆజ్ఞలను విడిచి సంపదల వెంట పరిగెత్తే వ్యక్తిని ఏమనాలండి? ఉగ్రత దినం అత్యంత సిద్ధముగా ఉంది, పాపాన్ని విడిచి రండి అని చెప్పేసి దేవుడు పిలుపునిస్తూ ఉన్నప్పటికీ కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపం మత్తులో జోగుచున్న వ్యక్తిని ఏమనాలి? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన దినం, ఇదే మిక్కిలి రక్షణ దినం అని చెప్పేసి దేవుడు తన 2 చేతులు చాచి మనలను తన కౌగిటిలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా తన కౌగిట్లోనికి రాకుండా దూరంగా పరిగెత్తుతున్న మానవుణ్ణి ఏమనాలి? ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రానే రాదు, నీతి మరణము నుంచి తప్పిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తమైన దుర్నీతి నుంచి భయంకరమైన ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు. లాభం లేదు, లోతు ఇక్కడుంటే మరణిస్తాడని చెప్పేసి దేవుడే తన చెయ్యి పట్టుకొని సొదొమ గొమొర్రా నుంచి బయటికి తీసుకొని వచ్చాడండి. లేకపోతే లోతు ఆ సొదొమను విడిచిపెట్టి వచ్చేవాడు కానే కాదు. ఆ అగ్ని గంధకాలకి లోతు ఆహారం అయిపోయేవాడు. సువార్త ద్వారా దేవుడు నీ జీవితాన్ని కట్టాలని, నీ పాప బంధకములన్నిటిలో నుంచి నిన్ను విడిపించి బయటికి తీసుకొని రావాలని, మోక్ష రాజ్యానికి నిన్ను చేర్చాలని ఆయన నీ చెయ్యి పట్టుకొని మరి నిన్ను బయటికి తీసుకొని వస్తూ ఉంటే సువార్తను విశ్వసించకుండా దానిని తృణీకరించి ఆయన చెయ్యిని విడిచిపెట్టి నాశన కోపములోనికి నడిచిపోయే మానవుణ్ణి ఏమనాలా? ఈరోజు నా మాటలు వింటారు సహోదరి సహోదరుడా, మనలో ఎవరికైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టి బలహీనమైన దుష్ట స్వభావం మన యందు ఎవరికైనా ఉన్నదేమో అని ఒక్కసారి ఆగి ఆలోచించుకోండి. పంచభూతాలు మహావేంద్రముతో ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని లయం చేయడానికి అత్యంత సిద్ధముగా ఉన్నది. దేవుని ఉగ్రత ఈ భూమిని కాల్చివేయటానికి అత్యంత సిద్ధముగా ఉన్నది. దేవుని రాకడ అత్యంత సమీపముగా ఉంది.